who have the time, who have the energy, who have the bandwidth to meet tomorrow 6 p.m. at KBR National Park और हम सब मिलके तय करेंगे कि आगे का कार्रवाई कैसी होगी. మనందరం కలిసి మనం నిర్ణయిద్దాం రాబోయే అజెండా ఏముండబోతుంది, రాబోయే ప్రొటెస్ట్ ఎలా ఉండబోతుంది, రాబోయే ధర్నా ఎలా ఉండబోతుంది, రాబోయే సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎలా ఉండబోతుంది. ఇది ఒక్కరితో సాధ్యమయ్యే పోరాటం కాదు. మీ అందరూ తలా చేయి వేయాలి, మీరందరూ తలా ఒక అడుగు ముందుకు వేయాలి, మీరందరూ నేను సైతం అని ముందుకు రావాలి. మీ అందరినీ నేను కోరుకుంటున్నాను, దయచేసి మీ అందరిలో ఎవరెవరిలో అయితే రక్తం మరుగుతుందో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను నరికేస్తుంటే, మీ అందరిలో ఎవరెవరిలో అయితే కోపం తన్నుకొస్తుందో లోపల నుంచి కేబీఆర్ పార్క్ చెట్లని నరికి వేస్తుంటే, మీరందరూ రేపు ఆ సాయంత్రం 6ంటికి కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ గేట్ వద్ద రండి. నినాదాలు చేయడానికి కాదు, మనము మన రాబోయే పోరాటాన్ని ఎలా నడపబోతున్నామో నిర్ణయించుకుందాం, మాట్లాడుదాం, చర్చిద్దాం. మనం వెళ్ళి ఏ రాజకీయవేత్త దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనం ఓటేస్తే పోయి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళ హుకుం చెలాయించడానికి. ఇది మన దేశం, భారతదేశం ప్రజాస్వామ్యంతో నడుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కాపాడుకోవాలి, ప్రజలు ముందుకు రావాలి. మనం వాళ్ళని అడుక్కున్నంత మాత్రాన వాళ్ళ దీక్ష మనకు అక్కర్లేదు. ఈ రాయి మనది, ఈ నేల మనది, ఆ చెట్టు మనది, ఆ పార్కు మనది. ఒకటి గుండెల్లో ధైర్యం లేదు, మనల్ని అడ్డుకునే ధైర్యం నిజం మన వైపు ఉంది. అదే పోలీస్ మిత్రులు కూడా నేను చెప్పదలుచుకుంటున్నా, పోలీస్ మిత్రులకి, ఎస్ఐ గారికి, SHO గారికి చెప్పకుంటున్నా, దయచేసి మమ్మల్ని రాబోయే టైంలో ఎలాగైతే ఈ రోజు సహకరించారో, ఎలాగైతే ఈ రోజు మా అందరికి ఇంత కోఆర్డినేటివ్ గా, మీకు ఎన్నో పనులున్నాయి. నరేంద్ర మోడీ గారు వచ్చారు, అయినా సరే మాకేమీ ఇబ్బంది జరగకూడదు, మా దగ్గర ఎవరు వచ్చి అల్లరి చేయకూడదు, మేము నిజం కోసం పోరాడుతున్నామని మీరు ఇంతసేపు నిలబడి మాకు సహకారం అందించినందుకు చెయ్యి జోడి మీ అందరికీ మేము థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. మీరు చెప్పినట్టే నడుచుకుంటాము. మేము ట్రాఫిక్ అంతరాయం కలిగాము, కానీ మా చెట్లని కొడుతూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోము. అవి జేసీబీలైనా ఆ జేసీబీలు ఆగాల్సిందే, అవి ప్రొక్లైనర్లైనా గడ్డపారలైనా ప్రజల ముందు, ప్రజల నిర్ణయం ముందు తల వంచాల్సిందే. సో దీంతో ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే తొందరగా చెప్పండి. మనం ఇప్పుడు